ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మోదీ సర్కార్కు చట్టబద్ధత లేదు అంటూ ఉన్నారు సార్. ఎక్కడ చూసినా ఓట్ చోర్, గద్దీ చోర్, ఓట్ చోరీతో గెలిచిన ఈ ప్రభుత్వానికి నైతికంగా, రాజకీయంగా ఎటువంటి విలువ లేదు అంటూ ఉన్నారు సార్ రాహుల్ గాంధీ ఆరోపణలు. రాహుల్ గాంధీ దృష్టిలో విలువ లేదు, కానీ భారత రాజ్యాంగ రీత్యా విలువ ఉంటుంది కదా. సో ఈ నైతిక అనే పదం పొలిటికల్ డిస్కోర్స్ పనికి వస్తుంది, కానీ గ్రౌండ్ మీద ఉండదు. ఓట్ చోరీ జరిగింది అనేది రాహుల్ గాంధీ బలంగా జనంలోకి అయితే తీసుకెళ్ళగలిగాడు. మీకు వివిధ సర్వేలు కూడా, మూడో నేషన్ ఇండియా టుడే సర్వే చూసినా లేదు, రాహుల్ గాంధీ బీహార్లో జరిపిన ఓట్ అధికార యాత్ర పైన మీడియా కవరేజ్ చూసినా క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే, నేను అక్కడ ఆ ఓట్ అధికార యాత్రను కవర్ చేసిన జాతీయ మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడాను. సో యునానిమస్గా, అంటే ప్రో కాంగ్రెస్ వాళ్ళే కాదు, ప్రో బీజేపీ మీడియా ప్రతినిధులు కూడా చెప్పేది, లేసన్ యు ఆర్ రైట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్ అరౌండ్ రాహుల్ గాంధీస్ ఓట్ అధికార యాత్ర. చాలా నాన్ కాంగ్రెస్ ఓటర్లకు కూడా అట్రాక్ట్ అయ్యారు అనేది ఈవెన్ ప్రో బీజేపీ నేషనల్ మీడియా ప్రతినిధి కూడా చెప్తున్నారు. ఎందుకంటే నేను అన్ని నేషనల్ ఛానల్లో వచ్చిన అనుభవం ఉంది. అర్నబ్ గోస్వామి షో, రాజీవ్ సర్దేశాయ్ షో, ఇట్లా అన్ని షోలో వచ్చాను. సో అందువల్ల నేను నేషనల్ మీడియాకి రాస్తుంటాను కూడా, క్వింట్కి రాస్తాను, ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి రాస్తాను, గతంలో ఫస్ట్ పోస్ట్కు చాలా వాటికి రాశాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడితే కూడా దెర్ ఇస్ ఎ క్లియర్ విజిబుల్ బజ్ అరౌండ్ రాహుల్ గాంధీ యాత్ర, అందులో అనుమానం లేదు. సో ఇది రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని ఓట్ చోరీ క్యాంపెయిన్ చాలా కంబాటివ్గా మార్చింది, అందులో అనుమానం లేదు. భారత్ జోడోతో మొదలై ఓట్ చోరీతో అదొక ఉధృత రూపాన్ని సంతరించుకొని బీజేపీకి ఒక ఛాలెంజ్గా, మోడీకి ఒక సవాల్గా మారిన మాట నిజం. కానీ అదే మొత్తం మోడీ ఎన్నికనే, బీజేపీ ఎన్నికనే చట్టబద్ధతనే లేకుండా చేసిందని నేను అనుకోను. ఎందుకంటే ఎన్నికల్లో ఫలితాలను మనం డెమోక్రసీలో గౌరవించాలి. డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఇలాగే 2020లో ఆ ఎన్నికల్నే నేను గుర్తించను, స్టోలెన్ ఎలక్షన్స్ అని చెప్పాడు. ఒక రకంగా తన అభిమానులను, శ్రేణులను నమ్మించాడు కూడా స్టోలెన్ ఎలక్షన్స్ అని. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా బహుశా ట్రంప్ బుక్ నుంచి నేర్చుకుంటున్నట్టున్నాడు. ఇది ఒక స్టోలెన్ ఎలక్షన్స్ అనే నరేటివ్. ఎందుకంటే ఎన్నికల్లో లాస్ట్ టైం 2019లో చౌకీదార్ చోర్ హై అనే రాఫెల్ కుంభకోణాన్ని ముందు పెట్టాడు. రాఫెల్ కుంభకోణం నిజంగా కుంభకోణం నేను నమ్ముతాను, కానీ అది ప్రజలను నమ్మించలేకపోయింది. సో ఆ క్యాంపెయిన్ పెద్ద విజయం సాధించలేకపోయింది. అన్నిటికీ ముఖ్యంగా పుల్వామా అటాక్, బాలాకోట్ స్ట్రైక్స్, అది సృష్టించిన జాతీయవాద భావోద్వేగాల ముందు మిగతా ఏవి నిలబడలేకపోయాయి. కానీ ఓట్ చోరీ క్యాంపెయిన్ కాంటెక్స్ట్ వేరు. ఆపరేషన్ సింధూర్ పైన ఆ రకమైన భావోద్వేగం లేదు. ఒక రకంగా మోడీ ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడు, ఎందుకు ఆపాడు అని, ట్రంప్ ఆపించాడా అనే అనుమానం. సో పాకిస్తాన్కు మంచి బుద్ధి అవకాశాన్ని వదులుకున్నామా అనే భావన ఉన్న సమయంలో ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్. నరేంద్ర మోడీ బలము, బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయిన నేపథ్యంలో ఇది ఓట్ చోరీ క్యాంపెయిన్. ఇండియా కూటమి బలం 235కు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న ఓట్ చోరీ క్యాంపెయిన్. అందువల్ల మీకు బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు తాజా సర్వేలు, పీపుల్స్ పల్స్ సర్వే వచ్చింది, నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది, ఎటువైపు అయినా రిజల్ట్ ఉండొచ్చు అని. ఇండియా కూటమి కనుక గెలవగలిగితే సింగిల్ మోస్ట్ ఫ్యాక్టర్ దట్ కంట్రిబ్యూటెడ్ విల్ బి ఓట్ చోరీ క్యాంపెయిన్. తేజస్వి యాదవ్ ప్రచారము, ఇమేజ్ ఇవన్నీ ఉన్నా కూడా. అందువల్ల రాబోయే కాలంలో బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగానే మోడీ వ్యతిరేక పోరాటానికి ఎక్కడ లేని బలం వస్తుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ వరకు నిజం. కానీ ఓట్ చోరీ వల్ల ప్రజలు అసలు మోడీ ప్రైమ్ మినిస్టర్ కావడమే బోగస్ అని అనుకుంటున్నారని నేను అనుకోను. ఐ డోంట్ థింక్ దట్ అసెస్మెంట్ ఈస్ కరెక్ట్. కానీ ప్రతిపక్షాలలో ఇప్పటికే ఉన్న అనుమానాలు మాత్రం బలపరిచాయి. అంటే బీజేపీ గెలుపులో కుచ్ మతలబ్ హై, అంటే ఈవీఎంలా ఇంకోటా అనేటువంటి ఒక అనుమానాలు బీజేపీ ప్రత్యర్థుల్లో బలంగా ఉన్నాయి. ఆ అభిప్రాయాన్ని మరింతగా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ పెంచాయి. కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో
రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలే చట్టబద్ధత నిర్ణయించాలి తప్ప రాజకీయ క్షేత్రంలో చట్టబద్ధత నిర్ణయించబడదు. ఒక ఎన్నిక చట్టబద్ధతను నిర్ణయించేది మన ప్రజాస్వామిక దేశంలో, రూల్ ఆఫ్ లా ఉన్న దేశంలో ఒక ఎన్నిక చట్టబద్ధత నిర్ణయించేది కోర్టులే. కానీ ఏ కోర్టులోనూ మోడీ ఎన్నికను సవాల్ చేయలేదు. ఏ కోర్టు కూడా మోడీ ఎన్నిక చట్టబద్ధత లేదని తీర్పు చెప్పలేదు. మనది మాల్దోవానో నేపాలో ఇంకో దేశమో కాదు. అంటే ఎన్నికలు జరిగి ఆ ఎన్నికలు డీలెజిటిమైజ్ అయ్యి ఇది ఉక్రెయిన్ వాళ్ళు, మాల్దోవాలు, నేపాల్ కావు. ఇండియా ఇస్ ఏ మెచ్యూర్డ్ డెమోక్రసీ, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయి. సో అందువల్ల చట్టబద్ధత లేదు అనేది మోర్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్గానే తీసుకోవాలి.